స్తుతిస్తున్నామండి. పరిశుద్ధ కృపామేడ ఉన్నారు తండ్రి. ఇది ఇప్పటి వరకు మీరు పలికిన 7 మాటలు ధ్యానించుకుంటుండగా ఇప్పుడు ఈ మాట ద్వారా కూడా మీరు మా అందరితో మాట్లాడని వేడుకుంటాం. యేసు నామమున అడిగి వేడు పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామకి వందనాలు తండ్రి. 5వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయంలో 28వ వచనంలో ఉన్నదండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది అని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెనను. మరి 5వ మాటను ధ్యానిస్తున్నప్పుడు లేఖనము నెరవేర్చున్నట్లు అని ఉన్నదండి. అంటే ఆ లేఖనం ఎక్కడున్నదంటే కీర్తనల 69వ అధ్యాయము 21వ వచనంలో ఉన్నది. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. అంటే ఇది లేఖనం నెరవేర్చుండగా ఆయన పలికిన మాట అండి. అయితే ఆయన భౌతికంగా దప్పికొనుచున్నారని అర్థం కాదు, కానీ లేఖను నెరవేరడానికి ఆయన పలికిన మాట అండి. అలాగనే భౌతికంగా కూడా ఆలోచించినప్పుడు మరి కీర్తనలో 42వ అధ్యాయము 1వ వచనం ప్రకారము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొనిచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనిచున్నది అని వాక్యం సెలవిస్తున్నది. ఇక్కడ దావీదు భక్తుడు రాస్తున్నారు, ఆయన దేవుని కొరకు ఎంతగైతే తృష్ణ కొని ఉన్నారో ఆశపడుచున్నారు వాక్యంలో రాయబడి ఉన్నదండి. అంటే మనం భౌతికంగాను ఆత్మీయంగా కూడా ఆలోచించాలి ఈ వాక్యాన్ని. దాని ప్రకారం ఆలోచిస్తే మనం ఆత్మీయంగా దేవునితో ఎలా నడుస్తున్నాము, ఎలాగా దేవునితో కలిసి మన జీవిత ప్రయాణం కొనసాగుతున్నదని మనం అర్థం చేసుకోవాలండి. అలాగనే ఆయన యోహాను సువార్తలనే ఒకటి రాయబడి ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ఆయన మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి. ఆయన అక్కడ ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు సమరయ స్త్రీ మరి ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీళ్లు అడుగుచారు. అయితే ఆయన నిజంగా దప్పికొని కాదు, కానీ ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతూ మనందరికి కూడా ఒక సందేశాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఎందుకంటే జీవజల ఊటగా ఉన్న ఆయన మన కొరకు మన హృదయంలో నివసించడానికి, పరిశుద్ధాత్మను అనుగ్రహించడానికి ఆయన మాటలు చెప్తున్నారు. అప్పుడు మరి ఈరోజు మనం అందరూ కూడా యేసు రక్తంలో కడిగి శుద్ధీకరించబడి మనం రక్షణ పొందుకున్నప్పుడు మరి మన అందరం కూడా పరిశుద్ధాత్మ నడిపింపుని కోరుకోవాలి. జీవజల ఊటుగా ఆయన మనలో నివసించడానికి ఆశపడుతున్నారు. మనందరం కూడా పరిశుద్ధాత్మని కోరుకోవాలని ఆయన ఆశపడుతున్నారు. ఆ విధంగా అక్కడ సమరయ స్త్రీతో కూడా ఆయన అదే మాట చెప్తున్నారు. అలాగే ఆయన యోహాను సువార్తలనే ఒకటి రాయబడి ఉంది, చేదు చెరుకును ఆయనకి త్రాగనిచ్చాడని చెప్పి. ఎందుకంటే ఆయన దప్పికొనుచున్నాను అనడానికి ముందుగానే అక్కడ సైనికులు చేదు కలిపిన ద్రాక్షారసముని ఆయనకి త్రాగనిచ్చారు. అయితే ఆయన అది తీసుకోలేదు. ఎందుకంటే అది మత్తు కలిపిన ద్రాక్షారసం ఆయనకు తెలుసు కనుక ఆయన తీసుకోలేదు. ఎందుకంటే ఆయన మత్తుతో ఆయన ప్రాణం విడవాలని ఆయన ఇష్టపడటం లేదు. ఆయన తన ప్రాణమును తనకు తానుగానే పెట్టుచున్నారు కనుక ఆ ద్రాక్షారసం అయితే తీసుకోలేదు ఆయన. తర్వాత ఆయన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఆయన ఒక మాట చెప్తున్నారండి. 19వ వచనం నుంచి 21వ వచనం వరకు 21 చివరిలో రాయబడి ఉన్నది, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపం ఎరిగిన ఆయనను మన కోసం పాపముగా చేశాను. అంటే మనము భరించవలసిన శిక్ష, బాధ, దుఃఖము, వేదన అన్నీ కూడా ఆయన మన కొరకు సిలువలో భరించారండి. ఎందుకంటే మనము నిన్నటి దినాన సిస్టర్ చెప్పినట్టుగా విడవబడిన గొర్రె పిల్ల అన్నట్టుగా విడవబడింది మనమండి.
ఆ పట్టబడిన గొర్రెపిల్ల దాని మీద ముద్ర వేసి ఎందుకు ఉంచారంటే, మన కోసం యేసయ్య మన కోసం ఆ యొక్క గొర్రెపిల్లగా బలి అయ్యారండి. మనం పొందవలసిన శిక్ష, దుఃఖం, వేదన, బాధ అన్నీ కూడా ఆయన భరించారు. ఆ విధంగా విడవడని గొర్రెపిల్లగా మనం ఉండిపోయాము. ఇదిగో ఆయన మన యందు నీతి అగినట్లుగా ఆయన మన కోసం భరించి ఆయన ప్రాణం పెట్టారండి. అలాగే మనము మరి ఈ లోకంలో మనం ఇంకనూ పాపలమై ఉంటుండగానే ఆయన మన కోసం ప్రాణం పెట్టారండి. అయితే మనం పాప జీవితం విడిచిపెట్టి మరి మనము ఒక నీతిమంతమైన జీవితం జీవించడానికి మనకు ఒక అవకాశం ఉన్నది. ఎందుకంటే హనోకు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన మనకులాగానే మరి ఈ లోకంలో జీవించి పిల్లలు కని మరి వైవాహిక జీవితం గడుపుతూ కూడా ఆయన మరి దేవుని కోసం బ్రతికి ఆయన ఆయన కొనిపోబడ్డాడని రాయబడి ఉన్నదండి. అంటే ఆయన మనకు ఒక మాదిరి చూపించారు. ఎందుకంటే మనము మన భౌతికమైన జీవితంలో బ్రతుకుతూనే, యేసు కోసం బ్రతుకుతూనే మనం ఎంత మాత్రం కూడా ఏమీ ఆయన కోసం బ్రతకడం కష్టం కాదు, సాధ్యమే అని ఆయన చెప్తున్నారండి. ఎందుకంటే ఆయన శిలువ రక్తంలో మన కోసం ఆ విధంగా సమస్తం నెరవేర్చారు. మనం ఖచ్చితంగా ఒక పాపరహితమైన జీవితాన్ని జీవించవచ్చు అని చెప్పి ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తున్నారని చెప్పి రుజువు చేశారు. మరి శిలువలో ఆయన పలికిన 7 మాటలు కూడా ఆయన చాలా భౌతికంగా, శారీరకంగా చాలా బాధ పొందుతూనే ఆ యొక్క మాటలు పలికారండి. ఎందుకంటే ఆ మాటలు పలకలేరు ఎవరు కూడా. ఆయన మేకలు కొట్టబడి, మరి ముళ్ళ కిరీటం పెట్టబడి, మరి ప్రక్కలో బల్లెపోటు పొడవబడి కూడా ఆయన ఆ విధంగా 7 మాటలు కూడా పలికారు. అది ఎందుకంటే మనల్ని ప్రేమిస్తూ పలికిన మాటలండి. ఎవరు కూడా అలా పలకలేరు, అలాగ ఉండలేరు. ఆ శిలువలో అంత భారం భరిస్తూ, బాధను భరిస్తూ కూడా. ఎందుకంటే నేను ఒక మెసేజ్లో మాట విన్నాను. ఏంటంటే ఆయన మరి అంతగా మేకలు కొట్టబడినప్పుడు ఎవరు కూడా తల కిందకు వచ్చినే ఉండగలరు, దాన్ని కానీ పైకి ఎత్తలేరట. ఎందుకంటే అంతగా ఆ యొక్క బాధ మోకాళ్ళు లోంచి, కాళ్ళలోంచి ఆయన ఆ యొక్క శక్తి తీసుకోవాల్సి ఉంటుంది. అంతగా శక్తి తీసుకున్నప్పుడు ఊపిరి పీల్చలేరటండి. తల ఎత్తుకుని ఆ మాట పలకాలి. కానీ 7 మాటలు కూడా ఆయన పలికారు, మన మీద ప్రేమతోనే పలికారు. ఎందుకంటే ఆ యొక్క తల ఎత్తుకుని మాటలు పలికేటప్పుడు ఊపిరి పీల్చడం చాలా కష్టంగా ఉంటుందటండి. అందుకనే రోమా సైనికులు, రోమా ప్రభుత్వం శిక్ష విధించేటప్పుడు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చివరిలో వాళ్ళు మేకలు కొట్టినప్పుడు పూర్తిగా నరాలు తెగిపోకుండా మేకలు కొడతారట. అలాగే వాళ్ళు పూర్తిగా రక్తం బయటికి రాకుండా కూడా వాళ్ళు అటువంటి శిక్ష విధిస్తారటండి. అందుకనే చివరిలో వాళ్ళు ఆ యొక్క శిలువ మించి దించే ముందు వాళ్ళ మోకాళ్ళని కూడా కొట్టేస్తారు. అప్పుడు పూర్తిగా వాళ్ళు ఆ యొక్క శక్తి అంతా పోతుందన్నమాట అండి. వాళ్ళ శరీరంలోంచి శక్తి అంతా పోయి వాళ్ళు ఇంకేమీ చేయలేరన్నమాట అండి. ఆ విధంగా వాళ్ళు శిక్షలు విధిస్తారండి. అయినప్పటికీ కూడా మన యేసయ్య మనల్ని ప్రేమిస్తూ మన మీద ఎంతో ప్రేమతో ఆ 7 మాటలు పలికారండి. ఎందుకంటే ఆయన నిజంగా దప్పికొని కాదు, ఆత్మలో రక్షించబడాలి అని చెప్పి ఆయన పలికిన మాటలండి. అంతేగాని శరీర దప్పితో కలిగిన మాటలు కాదండి. మనందరూ రక్షించబడాలని, సమస్త మానవాళి పాపం కోసం ఆయన శిలువలో ఆ యొక్క భారం భరిస్తూ పలికిన మాటలండి. ఈరోజు కూడా మరి ఇంకనూ మనం మన పాపం విడిచిపెట్టకుండా ఉంటే ఆయన మరి దప్పికి తీర్చుకునే వాళ్ళం అవుతామా? కాదు కదా. మనం ఆయనకి దప్పికి తీర్చే వాళ్ళం ఎప్పుడవుతామంటే ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటూ, ఆయనకి విధేయత చూపిస్తూ, ఆయన కొరకు బ్రతుకుతూ, ఆయన శిలువ బలి యాగమును గుర్తు చేసుకుంటూ మరింతగా ఆయన కోసం బ్రతకాలని ఆయన ఆశపడుతున్నారండి. అలాగనే మరి కడవరి దినాల్లో, చివరి దినాల్లో కూడా మనము ఎంత మాత్రం కూడా ఆయన దుఃఖపెట్టకూడదు. కానీ ఆయన కోసం బ్రతుకుతూ, ఆయన కోసం మనం జీవిస్తూ ఇంకా కొన్ని ఆత్మలు రక్షించబడాలని ఆయన ఉద్దేశం అండి. ఆయన దప్పుగానే ఉంటున్నారన్న మాటకి అర్థం మనం సరైన రీతిలో అర్థం చేసుకుంటూ మరింతగా ఆయన కోసం బ్రతకాలని ఆయన కోరుకుంటున్నారండి. ఆయన 5వ మాటకి ఉద్దేశం ఇది ఆయన గ్రహించుకుని మనందరం కూడా ఆయన కోసం బ్రతకాలని ఆయన ఆశపడుతున్నారు. దేవుడి మాటలు దీవించును గాక.
దేవుని వాక్యాలు చెప్పిన సిస్టర్ గారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక.